ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవత మహాపురాణము తృతీయ స్కంధము 7వ అధ్యాయము. విదురుడు తన సంశయ నివారణకై మైత్రేయుని అడిగిన ప్రశ్నలు. శ్రీశుకుడు నుడివెను. పరీక్షిన్ మహారాజా, మైత్రేయ మహర్షి యొక్క వచనములను వినిన పిదప వ్యాసనందనుడు తత్వదర్శి అయిన విదురుడు తన మాటలతో ఆ మహర్షిని సంతోషపరచుచూ సవినయముగా ఇట్లు ప్రశ్నించెను. విదురుడు పలికెను, మహాత్మా, భగవంతుడు శుద్ధజ్ఞాన స్వరూపుడు, నిర్వికారుడు, నిర్గుణుడు. అట్లైనచో సగుణుని వలె అతడు తన లీలల ద్వారా సృష్టి స్థితిలయ కార్యములను ఎట్లు నెరపెను? బాలుడు సాధారణముగా తోటి బాలురతో ఆడుటకు అభిలాష కలిగియుండును. కాని భగవంతుడు స్వయముగా నిత్యతృప్తుడు, పూర్ణకాముడు, అసంగుడు కనుక అతడు లీలలు సలుపుటకు కూడా ఏల సంకల్పించెను? భగవంతుడు గుణమయమైన అనగా త్రిగుణాత్మకమైన తన మాయ ద్వారా జగత్తును సృష్టించును, పాలించును, ఉపసంహరించును. భగవానుని జ్ఞానము దేశకాల అవస్థలతో అపరిచ్ఛిన్నమైనది. అది తనకు తానై గాని ఇతర నిమిత్తముల కారణమున గాని ఎన్నడునూ లుప్తముగాదు. అట్టి భగవానునకు మాయతో అనగా అవిద్యతో సంయోగము ఎట్లు పొసగును? ఏకైక పరమాత్మ సకల ప్రాణుల యందును సాక్షి రూపమున ఉన్నవాడు. అట్టి స్థితిలో ఆ స్వామి దురదృష్టమునకు లోనగుటగాని అనగా ఆనందాదులకు దూరముగుటగాని లేక కర్మల వలన సంభవించడి క్లేశములను అనుభవింపవలసి వచ్చుటగాని ఎట్లు సంభవము? మహాత్మా మైత్రేయ, నా అజ్ఞానము వలన సంభవించిన ఈ సంకటము నా మనస్సును మిగుల ఖేదపరచుచున్నది. అందువలన నా మనస్సునందలి తీవ్రమైన మోహమును నా నుండి దయతో తొలగింపుము. శ్రీశుకుడు వచించెను. తత్వమును యథార్థముగా ఎరుగుటకై విదురుడు ఇట్లు ప్రశ్నింపగా అహంకారరహితుడైన మైత్రేయుడు భగవంతుని స్మరించుచూ చిరునవ్వుతో ఇట్లు నుడివెను. మైత్రేయుడు ఇట్లు పలికెను, విదురా, ఆ సర్వేశ్వరుడు ఆనంద స్వరూపుడు, ఎట్టి బంధములును లేనివాడు. అయినను ఆ స్వామి బంధమోహములలో చిక్కుపడినవాడని పలుకుట యుక్తి విరుద్ధముగా తోచును. కాని వాస్తవముగా ఇది అంతయును ఆ పరమాత్మ యొక్క మాయయే. జీవుడు కలలో తన శిరస్సు ఖండింపబడినట్లు చూచినంతనే అజ్ఞానవశమున అది అతనికి సత్యముగానే తోచును. కాని అది యథార్థము కాదు. అట్లే జీవాత్మకు ఎట్టి బంధములు లేకున్నను అజ్ఞానవశమున ఆ బంధములు తనకు ఉన్నట్లే అనుకొనును. ఆకాశమునందలి చంద్రుని యొక్క బింబము జలములలో ప్రతిఫలించుచున్నప్పుడు ఆ జలములు కదలినచో వాటిని ఆశ్రయించుకొని ఉన్న చంద్రబింబము కూడా చలించును. యథార్థముగా చంద్రుడు చలింపడు. అట్లే దేహాభిమాని అయిన జీవుడు కూడా దేహధర్మములు అనగా సుఖదుఖములు మొదలగునవి ఆత్మయందు ఉన్నట్లు భ్రమపడును. కాని ద్రష్ట అయిన ఆత్మకు దేహమునకు సంబంధించిన సుఖదుఖాదులు ఏమాత్రమూ అంటవు. మానవుడు నిష్కామభావముతో ధర్మములను ఆచరించినప్పుడు అతనిపై భగవత్ కృప ప్రసరించును. భక్తియోగము ద్వారా అతని భ్రమలు అన్నియును మెల్లమెల్లగా తొలగిపోగా అతనికి సర్వత్రా బ్రహ్మానుభవమే కలుగును. ఆత్మ అన్నింటికంటే శ్రేష్టమైనది, పరమైనది. అది ఏ ద్రష్ట. శ్రీహరి రూపమున ఉన్నది కూడా ఆత్మయే. గాఢ నిద్రలో మునిగి ఉన్నవానికి ఇంద్రియములు అన్నియును సుప్తావస్థలో నుండును. అప్పుడు అతనికి ఎట్టి క్లేశముల అనుభూతియూ ఉండదు. అట్లే ఇంద్రియములు అన్నియును విషయముల నుండి వైదొలగి పరమాత్మయందు సుస్థిరమైనచో అన్ని విధములగు క్లేశములను తమంతట తామే దూరమగును. శ్రీకృష్ణుని యొక్క దివ్య గుణముల వర్ణనమును శ్రవణమును చేసినంత మాత్రముననే సకల దుఃఖములు సమసిపోవును. ఒకవేళ మన హృదయములో ఆ స్వామి యొక్క పాదపద్మముల పరాగమును అనగా ధూళులను సేవించుటయందు ప్రీతి కలిగినచో ఇక చెప్పుటకేమున్నది? విదురుడు పలికెను, మహాత్మా మైత్రేయ, సహేతుకమైన నీ సూక్తులనడి ఖడ్గముచే నా సంశయములు అన్నియును విచ్ఛిన్నములైనవి.
భగవంతుడు స్వతంత్రుడు, జీవుడు పరతంత్రుడు. అవిద్యా కారణముగా బంధములు ఏర్పడుచున్నవి. ఈ అజ్ఞానము నివృత్తము అగుటయే మోక్షము అని నీవు తెలిపితివి. మహానుభావా, జీవునకు క్లేశములు కలుగుటకు మాయయే కారణము. మాయ అనగా మిథ్య మరియు నిర్మూలము. ఇదియే అనగా ఈ ప్రకృతియే విశ్వమునకు మూల కారణము. ఇందుకు అజ్ఞానమే తప్ప వేరొక కారణము లేదు. వాస్తవమునకు ఈ మాయకు ఎట్టి మహత్వమును లేదు. ఈ ప్రపంచమున 2 రకముల వారు సుఖముగా ఉందురు. మూఢులు, ఏవియూ తెలియని వారుగావున వారు సుఖముగా ఉందురు. జ్ఞానులు అనగా పరమహంసలు బుద్ధికి అతీతమైన పరమాత్మను పొంది వారునూ సుఖముగా ఉందురు. వీరిద్దరికీ మధ్యన సంశయముతో వ్రేలాడే మానవులు మాత్రము దుఃఖముల పాలగుచుందురు. మహర్షి, అనాత్మ వస్తువు ఏదియునూ లేదని, కేవలము అది ప్రతీతమగుచున్నదని నీ కృప వలన నాకు నిశ్చయముగా తెలిసినది. నేను నీ చరణకమల సేవల ప్రభావమున ప్రతీతమగుచున్న ఆ అనాత్మభావమును అనగా దేహాత్మభావమును కూడా దాటుదును. స్వామి, షడ్గుణైశ్వర్య సంపన్నుడైన పరమాత్మ నిర్వికారుడు. నీ వంటి సత్పురుషులను సేవించుట వలన ఆ పురుషోత్తముని పాదపద్మములయందు తీవ్రమైన భక్తి ఏర్పడును. అట్టి పరమభక్తి తాపత్రయములను నివారించును. మహాత్మా, మహాత్ముల సన్నిధిలో భగవంతుని గుణగణములను గూర్చి నిరంతరము కీర్తింపబడుచుండును. కావున అట్టి వారి ద్వారా భగవత్ప్రాప్తికి తగు మార్గము సులువుగా లభించును. అల్పపుణ్యము కలిగిన వారికి మహాత్ముల సేవలు లభించుట అత్యంత కఠినము. మహానుభావ, సృష్టి ప్రారంభమున భగవంతుడు మహదాది తత్వములను, వాటి వికారములను క్రమముగా ఏర్పరచెను. వాటి అంశలతో విరాట్ పురుషుని రూపొందించెను. అనంతరము ఆ ప్రభువే ఆ విరాట్ పురుషుని యందు ప్రవేశించెను. ఆ విరాట్ పురుషుడు అసంఖ్యాకములైన పాదములు, ఊరువులు, బాహువులు కలవాడు. అతడే ఆది పురుషుడు అని వేదములు తెలుపుచున్నవి. ఆ విరాట్ పురుషుని యందే లోకములన్నీయును, అందలి ప్రాణులును ఎట్టి సంకోచము లేకుండా నివసించియున్నవి. విశాలమైన ఈ బ్రహ్మాండమునందు నివాస స్థానమునకు కుదువలేదు. మహర్షి, ఆ విరాట్ పురుషుని యందు పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, శబ్దాది విషయములు, ఇంద్రియాధిష్టాన దేవతలతో సహా ప్రాణాపానాది పంచ ప్రాణములు, నాగ కూర్మాది ఉపప్రాణములు ఉన్నవి. అవి ఇంద్రియ బలమును, మనోబలమును, శారీరక బలమును వృద్ధి చేయును. ఆ విరాట్ పురుషుని నుండియే బ్రాహ్మణాది చతుర్వర్ణములు ఉద్భవించెను అని నీవు తెలిపితివి. ఇప్పుడు ఆ బ్రహ్మాది విభూతులైన పుత్ర, పౌత్ర, ప్రపౌత్రులతో వారి వలన వృద్ధి చెందిన వివిధాకారములు గల ప్రజలతో ఈ బ్రహ్మాండము నిండి ఉన్న విషయమును వివరింపుము. మహాత్మా మైత్రేయ, ఆ విరాట్ పురుషుడు మరీచ్యాది ప్రజాపతులకును ప్రభువు. ఆయన ఏ ఏ ఇతర ప్రజాపతులను సృష్టించెను. నవవిధ ప్రాకృత సర్గములను, మన్వంతరములకు అధిపతులైన స్వయంభవాది 14 మనువులను ఏ ఏ క్రమములో సృజించెను. మహర్షి, ఈ మనువుల యొక్క వంశములను, ఆ వంశములలో పుట్టిన రాజుల చరిత్రములను, అట్లే భూలోకమునకు ఊర్ధ్వభాగమున ఉన్న లోకములను, అధోభాగమున ఉన్న లోకములను, మరియు వాటి విస్తారములను, పరిమాణములను, ఇంకను భూలోక విస్తార పరిమాణములను గూర్చియు వర్ణింపుము. మైత్రేయ మహాముని, పశువులు మొదలగు తిర్యక్కులు, మనుష్యులు, దేవతలు, సర్పములు మున్నగు ప్రాకుడు జంతువులు, పక్షులు, అట్లే గర్భసంజాత ప్రాణులు, స్వేదజములు, అండజములు, ఉద్భిజములు అనగా వృక్షలతాదులు అను 4 విధములగు ప్రాణులను ఏ విధముగా సృష్టింపబడినవి. శ్రీ మహావిష్ణువు సృష్టి చేయు సమయమున జగత్తు యొక్క సృష్టి స్థితి సంహారములకై తన గుణావతారములైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపముల ద్వారా వనర్చిన శుభలీలలను వర్ణింపుము. మైత్రేయ మహర్షి, వేషములను, ఆచరణములను, స్వభావములను అనుసరించి చేయబడిన వర్ణాశ్రమ విభాగములను, ఋషీశ్వరుల జన్మ కర్మాదులను, వ్యాసకృత వేద విభాగములను గూర్చి తెలుపుము. యజ్ఞముల విస్తారములను, కర్మయోగ మార్గములను,
ప్రవృత్తి ధర్మ త్యాగములను, జ్ఞానయోగమును, దాని సాధనమైన సాంఖ్య మార్గమును భగవంతుడు తెలిపిన నారద పాంచరాత్రాది తంత్రశాస్త్రములను గూర్చి వివరింపుము. వేద వైదిక బహిష్కృతులైన పాషండుల యొక్క మార్గములను, ప్రవృత్తులను, వారి ప్రచారముల వలన కలుగు వైషమ్యములను, నిమ్నవర్ణములకు చెందిన పురుషుల వలన ఉచ్చవర్ణములకు చెందిన స్త్రీల యందు కలుగు సంతానముల విధానములను, అట్లే వేర్వేరు గుణకర్మల కారణముగా జీవునకు ప్రాప్తించు గతులను విశదపరుచుము. మహాత్మా, ధర్మార్థకామ మోక్షముల సాధనములను, వాటి యందు పరస్పర వైరుధ్యములు లేని ఉపాయములను గురించి తెలుపుము. కృషి వాణిజ్యాదులను గూర్చియు, దండనీతిని అనగా నేరములు చేసిన వారికి విధించు శిక్షలను గురించియు, శాస్త్రశ్రవణ విధులను, సంధ్యోపాసనాది పద్ధతులను తెలుపుము. శ్రాద్ధ విధులను, అర్యమాది పితృదేవతల సృష్టిని గురించియు, గ్రహముల, నక్షత్రముల తదితర స్థితుల నిరూపణమును, వాటి కాల పరిమాణ స్థితులను గూర్చియు వివరింపుము. దానములను చేయుట, తపస్సులను ఆచరించుట, యజ్ఞాది సంస్కారములను నెరపుట, పూర్తములను అనగా వాపి, కూప, తటాక దేవాలయాది నిర్మాణములను కావించుట మొదలగు వాని ఫలములను గురించి విశదపరచుము. ఇతర దేశములకు వెళ్ళిన వారు ఆచరింపవలసిన ధర్మములు, ఆపత్కాలములయందు పాటింపవలసిన ధర్మములు మొదలగు వానిని వివరింపుము. పుణ్యాత్మ, ధర్మ ప్రవర్తకుడు, షడ్గుణైశ్వర్య సంపన్నుడు అయిన శ్రీహరికి తృప్తిని కలిగించు మార్గములివ్వి. ఆ ప్రభు తన అనుగ్రహమును ఎట్టివారిపై ప్రసరింపజేయుచుండును. భూసురోత్తమ, గురువులకు దీనుల ఎడల వాత్సల్యము అపారము. అట్టి మహాత్ములు భక్తి శ్రద్ధలతో తమను సేవించుచుండునట్టి శిష్యులును పుత్రులును అడుగకున్నను వారికి శుభములను కలిగించునట్టి హితములను గూర్చి ఉపదేశింతురు. అనగా గురువర్యులైన మీరు శిష్యుడనైన నాకు శుభప్రదములైన హితకరములైన విషయములను గూర్చి నేను అడుగకున్నను దయతో వివరింపగలరు. పూజ్య మహర్షి, ప్రళయకాలమున ఆ మహదాది తత్వములు పరస్పరము ఏ విధముగా లీనమగుచుండును? భగవంతుడు యోగ నిద్రలో ఉన్నప్పుడు ఏ ఏ తత్వములు రాజులను చామరగ్రాహిణుల వలె ఆయనను సేవించుచుండును, ఏ ఏ తత్వములు ఆ ప్రభువులో లీనమగుచుండును? జీవతత్వమెట్టిది, పరాత్పరుని యొక్క స్వరూపమెట్టిది, గురు శిష్యులకు ప్రయోజనకరమైన వేదముల, ఉపనిషత్తుల జ్ఞానమెట్టిది? పుణ్యపురుష, తత్వజ్ఞాన ప్రాప్తి కొరకై విద్వాంసులు ఏ ఏ ఉపాయములను తెలిపిరి? ఏలయన మనుష్యులకు భక్తి జ్ఞాన వైరాగ్యములు తమంతట తాముగా కలుగవు కదా. మహాత్మా, మాయామోహ కారణముగా నా వివేకము నశించినది. నేను అజ్ఞానిని, నీవు నాకు సుహృదుడవు, హితైషివి. శ్రీహరి లీలలను గూర్చి నేను తెలియగోరుచున్నాను. కనుక నేను అడిగిన ఈ ప్రశ్నలకు సమాధానములను వసంగుము. మైత్రేయ మహాముని, భగవత్తత్వము యొక్క ఉపదేశము ద్వారా జీవునకు జనన మరణ చక్రము నుండి విముక్తిని కలిగించేడి పుణ్యము ప్రాప్తించును. వేదముల అధ్యయన అధ్యాపనముల వలనను, యజ్ఞ దాన తపస్సులను ఆచరించుట వలనను ప్రాప్తించు పుణ్యము ఈ పుణ్యములో 16వ వంతు పుణ్యమునకు సమానము కాదు. శ్రీశుకుడు వచించెను. పరీక్షిన్ మహారాజా, కురుశ్రేష్ఠుడైన విదురుడు మునిప్రవరుడైన మైత్రేయునితో ఈ విధముగా పురాణ విషయములకు సంబంధించిన పెక్కు ప్రశ్నలను అడిగాను. భగవత్ విషయములకు సంబంధించిన ఈ ప్రశ్నల ద్వారా తగు వివరణతో కూడిన సమాధానమును చెప్పుటకు ప్రేరేపించిన కారణముగా ఆయన హృదయము మిగుల ఆనందముతో నిండిపోయెను. అందువలన ఆ ముని మిగుల సంతోషించి చిరునవ్వుతో పలుకసాగాను. ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి తృతీయ స్కందమునందు 7వ అధ్యాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.